క్రీస్తు నామములో శుభములు ప్రియులారా. అగ్ని ప్రమాదము నుండి కాచి కాపాడిన మరియ తల్లి పునీత అంతోని వారి యొక్క పవిత్ర అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా. దేవుని బిడ్డలారా, తల్లి మరియను పునీత అంతోని వారిని నువ్వు అడగాలే కానీ ఆపదలో వెంటనే సహాయం లభిస్తుంది. ఈ అద్భుతం చూస్తే నాకు అదే అనిపిస్తుంది ప్రియులారా. ఆస్ట్రియా దేశంలో పక్కం అనే గ్రామంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము. ఈ అద్భుతాన్ని సెప్టెంబర్ 15, 1885 సంవత్సరంలో సాంత్ ఫ్రాన్సిస్కి గ్లోకెనన్ అనే పత్రికలో మ్యాగజైన్లో ప్రచురించారు ఈ అద్భుతాన్ని. ఈ అద్భుతం ఏమిటంటే ప్రియులారా, మే నెల 31వ తారీఖున విపరీతమైన మంటలు చెలరేగి 40 కుటుంబాలు పెద్ద మంటలలో చిక్కుని నేలమట్టమైపోయాయి, బూడిదైపోయాయి. అటువంటి తరుణములో ఆ 40 ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక కిరాణా కొట్టు అమ్ముతున్నటువంటి వ్యక్తి, ఆ కిరాణా కొట్టులో మ్యాగజైన్ రావడం, ఈ పత్రిక రావడం, ఆ పత్రికలో ఒకప్పుడు ఒక అద్భుతాన్ని చదివాడు. ఏమిటంటే పునీత అంతోని వారికి ప్రార్థన చేస్తే, తల్లి మరియను సంప్రదిస్తే ఎలాంటి అద్భుతమైన జరుగుతుంది, మంటల్లో ఉన్నటువంటి ఇల్లులు కూడా అంతోని వారు కాచి కాపాడుతారన్నటువంటి అద్భుతాన్ని ఆ పత్రికలో చదవడం. వెంటనే ఈ కిరాణా కొట్టి యజమానుడు మోకాలేసి చేతులు జోడించి తల్లి మరియను పునీత అంతోని వారిని శరణు వేడుతున్నారు. ఓ పునీత అంతోని వారా, నా ఇంటిని నా కొట్టుని కాపాడండి, మంటలు రానియకుండా కాపాడండి అని ప్రార్థన చేశాడు. ఇంకేముంది, ఆ 40 ఇళ్ళు కూడా నేలమట్టమైపోయి బూడిదైపోయింది. ఆ అగ్ని తన కిరాణా కొట్టులోకి, తన ఇంటిలోకి వచ్చేసింది. కానీ ఎంత అద్భుతమో, కిరాణా కొట్టులో ఉన్నటువంటి కిరోసిన్ డబ్బాల మీద కూడా అగ్ని వచ్చేసింది. కానీ ఆ కిరోసిన్ అంటుకోలేదు. ఆ కిరాణా కొట్టు కానీ తన ఇల్లు కానీ ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఆస్ట్రియా దేశంలో పక్కం అనే గ్రామంలో జరిగినటువంటి అద్భుతం ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఆపదలో నువ్వు అడగాలి కానీ వెంటనే నీకు అద్భుతం జరుగుతుంది. తల్లి మరియ పరిశుద్ధురాలు పునీత అంతోని వారి ద్వారా క్రీస్తు నామములో శుభములు ప్రియులారా.